చాలా చాలా శుభదినము. మార్చి 7 అంటేనే మహా ఆనందపు రోజు. ఎందుకంటే భగవంతుడు బాంధవ్యాల కోసం చెప్తున్నారు. కుటుంబం అంటేనే బాంధవ్యాలు, బాంధవ్యం అంటేనే కుటుంబము. మరి అలాంటప్పుడు మనిషికి ఆ కుటుంబానికి కావలసింది ప్రేమ, ఆనందము. ఇటువంటిది మనిషికి భగవంతుడిస్తున్న గొప్ప భాగ్య వరాలు. మరి ఇంతటి వరాలందరం కూడా ఈ మార్చి 7న భగవంతుడు తన పుట్టినరోజు ఆనందములో మనిషికి ఏకత్వ స్థితిని కూడా ప్రసాదిస్తున్నారు. జై బోల పరంజ్యోతమ్మ భగవానికి జై. మరి ఆనందంలో ఒక్క పాట పాడుకుందాము. ఎంత ఆనందంగా ఉంది కదా. దిక్కులేని వారమయ్య అమ్మా భగవా, మా దిక్కుని చూపుమయ్యా అమ్మా భగవా. తప్పులెన్నో చేసినాను అమ్మా భగవా, మా తప్పులన్నీ మన్నింపు అమ్మా భగవా. కన్న తండ్రిని మరచాను అమ్మా భగవా, కన్న తల్లిని మరచాను అమ్మా భగవా. కన్న తండ్రిని మరచాను అమ్మా భగవా. కొత్త కాపరమే పెట్టి తిని అమ్మా భగవా. దిక్కులేని వారమయ్య అమ్మా భగవా, మా దిక్కుని వేచూపుమయ్య అమ్మా భగవా. చక్కనైన భార్యను వదిలికమ్మా భగవా, పరబామలంట పడితిని అమ్మా భగవా. అమ్మ వండి ఆడదాన్ అమ్మా భగవా, ఆట బొమ్మగే భావింతుని అమ్మా భగవా. ఆట బొమ్మగా భావింతును అమ్మా భగవా. దిక్కులేని వారమయ్య అమ్మా భగవా, మా దిక్కుని వేచూపుమయ్య అమ్మా భగవా. నీ తప్పులను ఒప్పుకుంటుని అమ్మా భగవా, ఇక తప్పులెప్పుడు చేయునయ్య అమ్మా భగవా. కల్కావతారుడము కల్కి భగవా, కల్కావతారుడము కల్కి భగవా. మా కష్టాలు తీర్చుమయ్యా కల్కి భగవా. మా బాంధవ్యాలలో ప్రేమను నింపుము అమ్మా భగవా, అమ్మా భగవా. జై బలో పరంజ్యోతమ్మ భగవానికి జై. అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి ఇక్కడతో చాలా చాలా ఆనందంగా ముగిద్దాము. థ్యాంక్ యూ మా భగవాన్.